నమస్తే. నేను మీ డాక్టర్ పవన్ కుమార్. మనం డే టు డే లైఫ్‌లో ఏదో ఒక టైంలో, ఏదో ఒకసారి లైఫ్‌లో మనం తలనొప్పిని ఎక్స్‌పీరియన్స్ చేస్తా ఉంటాం. కానీ మనం ఎలాంటి తలనొప్పికి మనం వెంటనే నరాల డాక్టర్‌ని సంప్రదించాలో మనం ఈ వీడియోలో చూద్దాం. ముందుగా మొదటిది తలనొప్పి తీవ్రంగా వచ్చి ఒక పిడుగుపాటులాగా వస్తుంది. అంటే మనం లైఫ్‌లో ఎప్పుడు ఎక్స్‌పీరియన్స్ చేసి ఉండం. అలాంటి తలనొప్పికి మట్టికి మనం వెంటనే నరాల డాక్టర్‌ని సంప్రదించాలి. అది బ్రెయిన్‌లో బ్లీడ్ ఉండే అవకాశం ఎక్కువ ఉంటది. దీన్నే మనం సబ్బరక్నాయిడ్ హెమరేజ్ అంటాం. ఇక రెండోది తలనొప్పితో పాటు సరిగా కళ్ళు కనిపించటం లేదనుకోండి. అది బ్రెయిన్‌లో కంటి నరానికి ఇన్ఫెక్షన్ సోకి ఉండొచ్చు. దాన్నే మనం ఆప్టిక్ న్యూరైటిస్ అంటాం. లేదా కొంతమందికి నీటి కాసులు కూడా ఉండవచ్చు. దీన్నే మనం గ్లకోమా అంటాం. కొంతమందికి కంటి నరం చుట్టూతా నీరు కూడా ఉండవచ్చు. దాన్నే మనం ఇడియోపాథిక్ ఇంట్రాక్రేనియల్ హైపర్‌టెన్షన్ అంటాం. ఇక మూడోది తలనొప్పితో పాటు పక్షవాతం కూడా రావచ్చు. లేదా 1, 2గా కనపడొచ్చు. దీన్నే డిప్లోపియా అంటాం. ఇలా వచ్చినప్పుడు మనం వెంటనే నరాల డాక్టర్‌ని సంప్రదించితే మంచిది. ఇక నాలుగోది కొంతమంది పిల్లలు పుట్టకుండా పిల్స్ వాడుతా ఉంటారు. లేదా నెలసర్లు ఆగిపోవడానికి మందులు వాడుతా ఉంటారు. అలాంటి వారికి కనుక తలనొప్పి వస్తే వెంటనే నరాల డాక్టర్‌ని సంప్రదించాలి. ఎందుకంటే వారికి చెడు రక్తనాళాల్లో క్లాట్లు సంభవించే అవకాశం ఎక్కువ ఉంది. ఇక ఐదవది ప్రతి ఉదయం తలనొప్పితో మేల్కోవటం మరియు వాంతులు అవుతున్నట్లు అనిపించటం, అది రోజు రోజుకి తీవ్ర రూపం దాల్చటం, రోజులు గడిచే కొద్దీ అది రోజంతా ఉండటం, ఇలా ఉన్న లక్షణాలు మనం వెంటనే నరాల డాక్టర్ని సంప్రదిస్తే మంచిది. ఎందుకంటే అది బ్రెయిన్‌లో గడ్డ ఉండే అవకాశం ఉంది. లేదా బ్రెయిన్ ట్యూమర్ ఉండే అవకాశం ఉంటది. మనకు సహజంగా ఏ తలనొప్పి అయినా సరే మనకి నిద్ర లేవగానే తలనొప్పి తగ్గిపోతా ఉంటది. కానీ నిద్ర లేవగానే తలనొప్పి వస్తుంది అంటే వెంటనే మనం నరాల డాక్టర్ని సంప్రదిస్తే మంచిది.